గతేడాది మేలో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ఇండియాకు గట్టి బుద్ధి చెప్పామని 6 యుద్ధ విమానాలను కూల్చామని పాకిస్తాన్ గొప్పలు చెప్పుకుంది. ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాది గడిచిన సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంబరాలు చేయించింది. వాస్తవాలను వక్రీకరించి ప్రజల్ని మభ్యపెట్టింది. వాస్తవాల్ని దాస్తోంది. అయితే పాక్ ప్రభుత్వం చేస్తున్న వాదనను లష్కరే తోయిబాకు చెందిన టాప్ లీడర్ మాత్రం పాక్ ప్రభుత్వంతో ఏకీభవించడం లేదు. ఆపరేషన్ సింధూర్లో భారీగా నష్టపోయామని బహిరంగ సభలో పోసగుచ్చినట్లు వివరించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. మరి ఆ ఎల్ఈటీ టాప్ మిలిటెంట్ ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. గత ఏడాది ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్కు ఇండియా గట్టిగానే బుద్ధి చెప్పింది. గత ఏడాది ఏప్రిల్ 22న కశ్మీర్లోని పహల్గామ్లో ఇండియాకు చెందిన 26 మంది హిందూ టూరిస్టులను పాక్ టెర్రరిస్టులు కాల్చి చంపారు. దీంతో ఇండియా దీనికి ప్రతీకారంగా మే 7న ఆపరేషన్ సింధూర్ పేరుతో పాక్పై వైమానిక దాడులు చేసింది. మిసైల్స్, డ్రోన్లతో పాకిస్తాన్ నడ్డి విరిచింది. పాకిస్తాన్కు చెందిన నూర్ ఖాన్ ఎయిర్ బేస్ను పూర్తిగా ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ కాళ్ల బేరానికి దిగొచ్చింది. వెంటనే షరీఫ్ వాషింగ్టన్కు వెళ్లి ట్రంప్ కాళ్ల వేళ్ల పడి యుద్ధాన్ని ఆపించాలని కోరాడు. కాగా ట్రంప్ ప్రతిపాదనను ఇండియా తిరస్కరించింది. అయితే పాకిస్తాన్కు చెందిన టాప్ మిలిటరీ అధికారులు ఇండియాకు చెందిన టాప్ మిలిటరీ అధికారులతో చర్చలు జరిపిన తర్వాత మాత్రమే ఇండియా కాల్పుల విరమణకు అంగీకరించింది. వాస్తవానికి జరిగింది. అయితే దీన్ని పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుంది. ఇండియాకు చెందిన 6 యుద్ధ విమానాలను పాకిస్తాన్ కూల్చిందని, దీంతో ఇండియా కాళ్లబేరానికి దిగొచ్చిందని పాక్ ప్రజలను నమ్మబలికింది. ఇక ట్రంప్ కూడా ఇప్పటికే పలుమార్లు ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపించారని గొప్పలు చెప్పిన విషయం తెలిసిందే. అయితే ట్రంప్ వాదనను మోదీ పలుమార్లు తోసిపుచ్చారు. ఇదిలా ఉండగా పహల్గామ్ దాడులకు ప్రతీకారంగా ఇండియా ఆపరేషన్ సింధూర్ పేరుతో మే 7 నుంచి మే 10 వరకు వైమానిక దాడుల్లో టెర్రర్ క్యాంపులతో పాటు పాక్ ఎయిర్ బేస్లను నేలమట్టం చేసింది. పలు యుద్ధ విమానాలను కూల్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసి ఏడాది పూర్తయిన సందర్భంగా పాకిస్తాన్ ప్రభుత్వం దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంది. అయితే దీనికి వ్యతిరేకంగా లష్కరే తైబాకు చెందిన టాప్ మిలిటెంట్ ఒక బహిరంగ సభలో ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ భారీగా నష్టపోయిందని, సావుతప్పి కన్ను లొట్టబోయినంత పనయ్యిందని, గత ఏడాది ఆపరేషన్ సింధూర్ సమయంలో జరిగిన దాడుల గురించి ఆయన ప్రజలకు వివరించారు. ఇండియా చేసిన దాడికి పాకిస్తాన్ మిలిటెంట్లు పిట్టలా రాలిపోయారని ఆయన చెప్పుకొచ్చారు. ఇక మిలిటెంట్లు ప్రాణాలు కోల్పోవడంతో వారి అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించిందని ఎలీటీ టెర్రరిస్టు ఆ రోజు జరిగిన తంతు గురించి వివరించారు. ప్రస్తుతం ఎలీటీకి చెందిన టాప్ టెర్రరిస్టు బహిరంగ సభలో ఇండియా దెబ్బకు పాకిస్తాన్ కాళ్ల బేరానికి ఎలా వచ్చిందో ప్రజలకు వివరిస్తూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుతం ఆ వీడియోలు ఇండియాకు చెందిన పలు మీడియా హౌజుల చేతికి చిక్కాయి. కాగా ఎలీటీకి చెందిన సీనియర్ టెర్రర్ లీడర్లు బహిరంగంగానే గత ఏడాది మే 7 నుంచి 10 వరకు ఆపరేషన్ సింధూర్ సమయంలో ఇండియా చేసిన డ్యామేజ్ గురించి ప్రజలకు వివరించారు. అయితే వీరు ప్రసంగిస్తున్న సమయంలోనే దేశవ్యాప్తంగా విక్టరీ ర్యాలీ నిర్వహించింది పాక్ ప్రభుత్వం. ఇక మిలిటరీ అధికారులు కూడా గత ఏడాది ఆపరేషన్ సింధూర్ వల్ల తమకు పెద్దగా డ్యామేజ్ జరగలేదని బుకాయించింది. ఇక ఈ నెల 8వ తేదీన ఫైసలాబాద్లో ఎలీటీకి చెందిన టాప్ టెర్రరిస్టు సైఫుల్లా ఖలీదీ గతేడాది ఆపరేషన్ సింధూర్లో ఇండియా దాడికి ఎలా వణిగిపోయావో వివరించారు. ఇదే సమయంలో పెషావర్లో అక్కడికి సమీపంలోనే పాకిస్తాన్ ప్రభుత్వం విక్టరీ ర్యాలీ నిర్వహించింది. ఆపరేషన్ సింధూర్లో ఇండియాను ఎలా చిత్తు చేసిందో ప్రజలకు వివరించి చెబుతుంటే మరోపక్క ఖలీద్ మాత్రం ముర్దేఖీలో లష్కర్ ప్రధాన కార్యాలయం ఎలా ధ్వంసమయ్యిందో ప్రజలకు విడమర్చి చెప్పారు. ఇదిలా ఉండగా ఖలీద్ ఫైసలాబాద్లో సభికులను ఉద్దేశించి మాట్లాడుతూ తాను ఫైసలాబాద్లో అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను అంటూ గత ఏడాది మే 8న జరిగిన ఘటనలను గుర్తు చేసుకున్నారు. ముర్దేఖీలోని ఎలీటీ ప్రధాన కార్యాలయంపై ఇండియా దాడి చేసిన తర్వాత మన సోదరుల దేహాలు తెగిపడ్డాయని, వారి శరీర భాగాలను పాత గుడ్డల్లో సేకరించామని ఆయన సభకు వివరించారు. దీన్ని బట్టి చూస్తే ఎలీటీకి చెందిన టాప్ టెర్రరిస్టు గత ఏడాది మే 8న ముర్దేఖీలో జరిగిన విధ్వంసాన్ని కళ్లకు కట్టినట్టు చూపించారు. అదే సమయంలో ప్రభుత్వ వాదనను ఆయన వ్యతిరేకించారు. కాగా లష్కరే తైబా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇండియాపై తరచూ దాడుల కుట్ర చేస్తూనే ఉంది. ఇక ఖలీద్ తాను చూసిన ఘటనలను ప్రజలకు చెబుతుంటే లష్కర్కు చెందిన టాప్ కమాండర్ ఎలీటీ ముర్దేఖీ ప్రధాన కార్యాలయం కేర్టేక్ హఫీజ్ అబ్దుల్ రవూఫ్ కూడా వాస్తవాలను వెల్లడించాడు. తమ టెర్రరిస్టు గ్రూప్నకు పాకిస్తాన్ మిలిటరీ ప్రభుత్వం అండదండలు పుష్కలంగా ఉన్నాయని అంగీకరించారు.
ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ప్రాణాలు కోల్పోయిన ఎలీట్ టాప్ టెర్రరిస్టుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు, బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు హాజరయ్యారని చెప్పారు. చీఫ్ సెక్రటరీ, ఐజీ పంజాబ్, ఎంఎన్ఎస్లు, ఎంపీలు ప్రతి ఒక్కరూ టెర్రరిస్టుల అంత్యక్రియలకు హాజరయ్యారని చెప్పారు. వారంతా ముక్తకంఠంతో ఇది ఒక గ్రూప్పై దాడి కాదు, ఒక దేశంపై దాడి, కేవలం ముర్ధేకిపై దాడి కాదు, పాకిస్తాన్పై దాడి చేశామని తాము భావిస్తున్నామని పాక్ ప్రభుత్వంతో పాటు పాక్ మిలిటరీ అధికారులు చెప్పారని రవూఫ్ చెప్పుకొచ్చారు. ఇక రవూఫ్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే మిలిటరీ బాస్లకు, టాప్ టెర్రరిస్టులకు దగ్గరి సంబంధాలున్నట్లు తెలుస్తోంది. కాగా ఇండియా గత కొన్ని సంవత్సరాల నుంచి మీ భూభాగం నుంచి తమ దేశంపై టెర్రర్ దాడులు జరుగుతున్నాయని పాక్కు ఎన్నిసార్లు గుర్తు చేసినా పాకిస్తాన్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. పైపెచ్చు ఇండియా ఆరోపణలను ఖండిస్తూ వస్తోంది. కాగా పాకిస్తాన్కు చెందిన ఐఎస్ఐ, లష్కరే తైబాతో పాటు జైషే మహ్మద్ను పెంచి పోషిస్తూ ఇండియాపై దాడులకు ఉసిగొల్పుతోంది. ఇప్పటికే ఇండియాపై లెక్కలేనని దాడులు చేసి ఇండియాలో వేలాది మంది అమాయకులను పొట్టనబెట్టుకుంది. ఇక రవూఫ్ బహిరంగంగానే ఆపరేషన్ సింధూర్లో నేలకొరిగిన ఉగ్రవాదుల కోసం తానే అంత్యక్రియల ప్రార్థన నిర్వహించినట్టు చెప్పారు. కాగా ప్రార్థనల్లో పాకిస్తాన్ ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటు సైనిక అధికారులు కూడా హాజరయ్యారని ఆయన బహిరంగంగానే అంగీకరించారు. ఇక మరో వీడియోలో ఆయన బహిరంగ సభలో మాట్లాడుతూ ఇండియా నుంచి వరదల దూసుకొస్తున్న డ్రోన్లను అడ్డుకోవడంలో పాకిస్తాన్ ఘోరంగా విఫలమయ్యిందని అంగీకరించారు. ఇండియా ఆపరేషన్ సింధూర్ మొదలెట్టిన తర్వాత రోజు అంటే మే 8న ఇండియా నుంచి డ్రోన్లు వరదలా ఇస్లామాబాద్, పెషావర్, లాహోర్తో పాటు దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా వచ్చి పడ్డాయి. వాటిని పాకిస్తాన్ మిలిటరీ అడ్డుకోలేకపోయిందని రవూఫ్ పాక్ మిలిటరీ చేతకానితనం గురించి ప్రజలకు వివరించారు. అలాగే పాకిస్తాన్కు చెందిన కీలకమైన మిలిటరీ ఇన్స్టాలేషన్పై ఇండియా దాడులు చేసిందని రవూఫ్ అంగీకరించారు. మే 9వ తేదీ రాత్రి మరోమారు ఇండియా తమపై దాడులు చేసిందని, ఈసారి దాడులు మరింత భయంకరంగా ఉన్నాయన్నారు. నూర్ఖాన్ ఎయిర్ బేస్తో పాటు షోర్కోట్, రహీమ్యార్ ఖాన్, బావల్పూర్పై భయంకరమైన దాడులు చేసిందన్నాడు రవూఫ్. కాగా పాకిస్తాన్ మాత్రం తమ మిలిటరీ సైట్లు నూర్ఖాన్, షార్కోట్, రహీమ్యార్ ఖాన్ ఎయిర్ బేస్లపై ఇండియా దాడులు చేయలేదని, సురక్షితంగా ఉన్నాయని బుకాయించిన విషయం తెలిసిందే. దీనికి వ్యతిరేకంగా రవూఫ్ మాత్రం పాక్ ఎయిర్ బేస్లను ఇండియా ధ్వంసం చేసిందని చెప్పాడు. యుద్ధ సమయంలో పాక్ ఆర్మీ మతపరమైన సెంటిమెంటు రెచ్చగొట్టిందని వివరించారు. ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ భద్ర వచనాలను పఠించి, ఓ అల్లా, మనవారు అంతే, టెర్రరిస్టులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోతే నీకు ప్రార్థనలెవ్వరు చేస్తారంటూ మునీర్ చెప్పినట్టు రవూఫ్ తెలిపారు. ఆపరేషన్లో సింధూర్ పేరుతో లాభపడింది మాత్రం మునీర్. ఆయన తనను తాను ఫీల్డ్ మార్షల్గా ప్రమోట్ చేయించుకున్నారు. మొత్తానికి పాకిస్తాన్ ప్రభుత్వంతో పాటు పాక్ మీడియా ఆపరేషన్ సింధూర్లో ఇండియాకు తగిన గుణపాఠం చెప్పినట్టు గొప్పలు చెప్పుకున్న అసలు వాస్తవాలు మాత్రం ఎలీట్ టెర్రరిస్టులు బహిర్గతం చేయడం బట్టి చూస్తే అబద్ధాలు వల్లెవేయడంలో పాక్ రికార్డును ఎవ్వరూ బద్దలు కొట్టలేరని చెప్పుకోవచ్చు.